సిట్టింగ్ సీట్ ఎట్లా కోల్పోయినామో మన అందరికి తెలుసు సార్. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన మళ్ళీ ఆ జోలికి పోదు. టెక్నికల్గా అది వెల్కమ్ చేసినాం మేము, మా వర్కింగ్ ప్రెసిడెంట్ వెల్కమ్ చేసిండు. కానీ ఏ విధంగా గెలిచినాం, వాళ్ళు ఏ విధంగా పనిచేసినారో తెలుసు, తెలంగాణకు తెలుసు, అక్కడ ఉన్న జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్తో పాటు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా 2 సంవత్సరాలు అయింది సార్ వాళ్ళు వచ్చి. ఇప్పుడు రావాల్సిన 15th కమిషన్ పైసలు రాలే, ఇప్పటివరకు ఎందుకు పెట్టలే అంటే వాళ్ళ దగ్గర ప్రశ్న లేదు. గ్రామాలలో సార్ లైట్లు లేవు. మొన్న దసరాకు అక్కకు తెలుసు, మా ఆడబిడ్డ కాబట్టి ఊళ్ళల్లో సున్నం వేసడానికి కూడా పైసలు లేవు, ఏ గ్రామ పంచాయతీలు లేవు. మీరు కావాలంటే ఏబిఎన్ మైకులు పట్టుకొని నిధులు లేవు, వచ్చే పైసలు రాని కేంద్రం నుంచి రాలేదు. ఎలక్షన్లు పెట్టక 2 సంవత్సరాలు ఏం చేశాను సార్? ఎలక్షన్ పెట్టకుంటే ఏం జరిగింది? ఎంత ఇబ్బంది వచ్చిన పరిస్థితి ఏమున్నది? పెట్టొచ్చు కదా, బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు కదా. బ్రహ్మాండంగా పరిపాలించినప్పుడు అంత ఆత్మవిశ్వాసం, అంత ధైర్యము, జూబ్లీహిల్స్లో ఉన్న అంత చైతన్యం ఉన్నప్పుడు నువ్వు పెట్టి ఎలక్షన్లు పెట్టుకొని ఆ పైనుంచి వచ్చే కేంద్రం నుంచి వచ్చే 4 పైసలు తెచ్చుకొని గ్రామాలకు ఇవ్వచ్చు కదా. ఏమి ఇచ్చినావు నువ్వు? దసరాకు లైట్లు లేవు, బుగ్గలు లేవు, బతుకమ్మలు ఆడుకుందామంటే ఎక్కడ లేవు సార్. మీరు మైక్ పట్టి మళ్ళీ పంపండి, రేపు ఎల్లుండి మళ్ళీ చర్చ పెట్టండి. గ్రామ పంచాయతీ ఎన్నికలు కదా ఇప్పుడు నడిచేది. ఏ గ్రామంలోనైనా ₹1 సెక్రటరీ దగ్గర ఉన్నట్టు అనుకుంటే మేము దేనికంటే దానికంటే నిధులు లేవు, ఇవ్వలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు, కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు ఇవ్వలేదు. నేనేమంటున్నా, మీకు ఇప్పుడు ఏదైతే మీరు 10 మంది అంటున్నారా, మీరు గొప్పగా పరిపాలిస్తున్నారని అనుకుంటారు కదా. 6 గ్యారంటీలు, 13 హామీలు అన్నీ అమలు చేసినాం, మేము తులం బంగారం అన్ని ఇచ్చినాం అనుకుంటారు కదా. మరి 10 మంది రిజైన్ చేసి రాండి, కొట్లాడదాం, ప్రజలు తీర్పిస్తారు. ప్రజలు మీకే గెలిపిస్తే వెల్కమ్, మనం ఏం చేయలేం కదా. 10 బై ఎలక్షన్స్ కావాలి. అరే మాకు 10 బై ఎలక్షన్లు కాదు, వాళ్ళు ఏమంటారు అక్కడనే ఒప్పుకున్నది, వాళ్ళు 10 మంది మాతోనే ఉన్నారని చెప్పింది అక్కడ రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు. కాబట్టి నేనేమంటున్నా, ఆ 10 మంది రిజైన్ చేసి వస్తే ప్రజలలో పోదాం. మీరు బ్రహ్మాండంగా పరిపాలించారంటే మీకే మళ్ళీ 10 మందిని గెలిపిస్తారు. మాకే అది క్లారిటీ కదా. ఇక్కడైతే ఏం లేదు కదా. మీరు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో చేయండి. బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకుంటోంది శ్రీనివాస్ గారు, మళ్ళీ చూసుకోండి అది కూడా సార్. సార్ ఇప్పుడు అధికారము బై ఎలక్షన్ లో మాకు కొత్తగా సార్. రాజశేఖర రెడ్డి రాత్రి తెలంగాణ ఉద్యమాన్ని అంచు వేస్తుంటే మేము తట్టుకున్నాం. మా ప్రాణం ఎంత సార్ అప్పుడు? గింతంత ప్రాణం. 10 మంది ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్యేలు, 20 మంది ఎమ్మెల్యేలు ఉరుకుతుంటే మేము ఎదుర్కొన్నాం. సో ఇప్పుడు కూడా మాకు పెద్ద సమస్య కాదు. నేనేమంటున్నాను, ప్రజల పక్షాన నుండి పనిచేస్తాం సార్. అధికారమే అనుకుంటే కష్టమవుతుంది, మనం పనిచేయలేము ఇక. సో నేనేమంటున్నా, మీకు చేతనైంది, మీరు ఎలక్షన్లు పెడతామని మీకు కాన్ఫిడెన్స్ ఉంది కదా, నేను వెల్కమ్ చేస్తున్నా. మీ కాన్ఫిడెన్స్ కమాన్ పెట్టండి, వద్దంటున్నా వద్దు, మీరు ఆపండి. రానున్న ఎన్నికల జాతర ఇందాక మీరు అన్నట్టుగా జిహెచ్ఎంసీ ఉంది, పంచాయతీ ఉంది, సరే రిజర్వేషన్ అంశం తర్వాత స్థానిక ఉంది, ఉప ఎన్నికలు సరే మీరు ఛాలెంజ్ చేసినట్టు 10 వస్తాయా 2 వస్తాయా తేలుతుంది అనుకోండి సార్. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయట్లేదు స్పష్టంగా. ఈరోజు అక్క చెప్తుంది, గుండె మీద చేసుకొని చెప్పండి, కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, 42% రిజర్వేషన్ అన్నారు. ఏమైంది సార్ ఈరోజు? ఎలక్షన్లకు పోతానంటే వెల్కమ్ అంటున్నాం. ఏ విధంగా ఎలక్షన్లో పోతారు మీరు? రిజర్వేషన్ ఇచ్చిందని చెప్తారా? తులం బంగారం ఇచ్చింది చెప్తారా? 2500 ఇచ్చిందని చెప్తారా? యూరియా బత్తాలు ఇచ్చిందని చెప్తారా? నేను రమ్మంటున్నా, మేమేమంటున్నాం, మేము ఓడిపోతాం, ప్రజలు తీర్పిస్తారు. కానీ మీ పరిపాలన మీద, మీరు ఇచ్చిన హామీల మీద మీ కమిట్మెంట్ ఉంటే, మీ కన్సర్న్ ఉంటే, ఉంటే. రేవంత్ రెడ్డి గారు రెఫరెండం అని జూబ్లీహిల్స్ కి వెళ్ళలేదు కానీ కేటీఆర్ గారే రెఫరెండం అని చెప్పేశారు. మరి ఏమైంది? గెలిచారు కదా కాంగ్రెస్. అందు గురించి మళ్ళీ చెప్పిన కదా సార్, ఎట్లా గెలిచారో చెప్పిన. ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా గెలిచింది? మేము వెల్కమ్ చేసినాం సార్. నేను ఏమంటున్నా, రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ సేవ్ డెమోక్రసీ అంటాడు. 15,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి ఇక్కడ, డబుల్ రిజిస్ట్రేషన్లు వేసుకున్నారు అని మేము చెప్తే పీపీటీ ఇచ్చినాం, అన్ని చేసినాం సార్. నేనేమంటున్నా, రాత్రికే అజరుద్దీన్ మంత్రి పదవి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇవన్నీ తెలుస్తలేవు సార్ మనకు. ఎన్ని రోజులు ఎందుకు? 22 నెలలు కదా, 22 నెలలు కదా. మీరు ఇచ్చిన హామీల మీద, మీ పరిపాలన మీద నమ్మకం ఉంటే, నేనేమంటున్నా, నమ్మకం ఉంటే ఆ 10 మంది రిజైన్ చేపించి శ్రీనివాస్ గారు ఛాలెంజెస్ కొద్దిగా రియలిస్టిక్ గా దగ్గర ఉంటే బాగుంటది 2 పార్టీలకు కూడా. సార్ నేనేమంటున్నాను సార్, మీ పరిపాలన నమ్మకం ఉంటే రామ్మంటున్నా. 2 ఏళ్ళు సార్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టలేదు, ఎంపీ రిజర్వేషన్ల మీద కాలయాపన 2 ఏళ్ళు చేసింది సార్. మీ రెండు పార్టీలు కూడా ఛాలెంజెస్ రియలిస్టిక్ ఉంటే మాలాంటి వాళ్ళని సంతోషపడతాం. అట్లా కాకుండా రేవంత్ రెడ్డి ఇప్పుడు రిజైన్ చేసి మళ్ళీ గెలవని అన్నాం అనుకో, నువ్వు ఇదంతా ఏదో తొండి మాటలు మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి
వినండి, ఈ 10 మందిని కూడా రిజైన్ చేసి అంటున్నారు కదా, రిజైన్ చేసిన దానికి పోట్లాడండి. చైనాటికి ఛాలెంజ్ చేసేందుకు ఇప్పుడు రేపు నేను అనుకోవటం ఏంటంటే దానా నాగేందరు కడియం సిరి ఉప ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నా. నేను నా మేరకు 60-70% అనుకుంటున్నా. మరి సేవ్ రాజ్యాంగం అంటుంది కదా సార్ రాహుల్ గాంధీ. సప్లిమెంటరీ క్వశ్చన్ సార్ సప్లిమెంటరీ సార్ మీరు అనలిస్ట్ సప్లిమెంటరీ పోరాడుతూ సప్లిమెంటరీ ప్రశ్న సార్ సప్లిమెంటరీ ప్రశ్న సేవ్ రాజ్యాంగం సేవ్ డెమోక్రసీ అని రాహుల్ గాంధీ